నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. 11 నెలల బిడ్డని దారుణంగా చంపిన కన్న తండ్రి. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ 11 నెలల పసిపాప ప్రాణాలను బలి తీసుకుంది. మంచం మీద నుంచి కింద పడి చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రం అసలు నిజాన్ని బయటపెట్టింది. అసలు ఆ పాపకేం జరిగింది? ప్రమాదమా లేక హత్య? ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని అవలహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతుండేవి. ఘటన జరిగిన రోజు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన తండ్రి 11 నెలల చిన్నారిని బలంగా విసిరి కొట్టినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పాప అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చూపించేందుకు చిన్నారి మంచం మీద నుంచి కింద పడిపోయిందని భార్యాభర్తలు కుటుంబ సభ్యులకు, స్థానికులకు చెప్పారు. కానీ వారి ఇంట్లో గతంలోనూ తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో చిన్నారికి పక్కటెముకలు, ఇతర ఎముకలు విరగడంతో పాటు తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. కేవలం 2 అడుగుల ఎత్తు ఉన్న మంచం మీద నుంచి పడితే ఇలాంటి తీవ్ర గాయాలు అయ్యే అవకాశం లేదని, బలంగా విసురు కొట్టినప్పుడు మాత్రమే ఈ స్థాయి గాయాలు ఏర్పడతాయని వైద్యులు స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడినట్లు బయటపడింది. దీంతో చిన్నారి తండ్రిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించిన ఆరోపణలతో చిన్నారి తల్లిని కూడా నిందితురాలిగా చేర్చారు. ఇద్దరిపైన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103/1 తో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తంగా భార్యాభర్తల మధ్య జరిగిన క్షణికావేశం, అభం శుభం తెలియని 11 నెలల చిన్నారి ప్రాణాలను బలి తీసుకోవడం తీవ్ర విషాదంగా మారింది.